బంద్ చేసి మాకు ఈ రైతులకు ఎరువులు పంపండి. ఇక్కడ కొట్టుక సత్తున్నాము. తల్లికి తల్లి లేకుండా సంచి లేదు. మరి ఎందుకు రైతులు మొత్తం కొట్టుక సత్తున్నాం. మీరు ఎరువులు ఇవ్వండి, మేము ఎట్లా చేస్తాం రైతులము. మీతో మేము మాతో మేము. ఈ గవర్నమెంట్ ఏందో కానీ మాకు తెలియడం లేదు. మాకు రైతులకు యూరియా ప్లస్ సరఫరా చేయడం లేదు. వారు చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నాము. ఈ గవర్నమెంట్కి ఏమాత్రం సిగ్గు శరము మనం ఉంటే లజ్జు ఉంటే ఈ మున్పటిలాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాగో ఇచ్చిందో అట్లా ఇస్తే బాగుండు. రైతులు మేల్కుంటారు, సంతోషపడతారు. ఈ రైతులను ఏమాత్రము గవర్నమెంట్కు ఏమాత్రము సిగ్గు శరం ఉంటే ఈ రైతులకు ఖచ్చితంగా యూరియా అందించాలని మేము వేడుకుంటున్నాము. ఇంకోటి మాకు ఇబ్బంది అవుతుంది, దెబ్బలు అవుతున్నాయి, చలికి వానికి చచ్చిపోతున్నాము. రాత్రి పూట వేళల్లో పండుకుంటున్నాము. ఇక్కడ పండుకున్న పురుగు పుషి మా ఇబ్బందులకు మీరు ఏం చేస్తారు? మీకు ఏమాత్రము ఈ కేంద్రం నుంచా లేకపోతే రాష్ట్రం నుంచా ఏమాత్రం మీకు ఏమైనా జ్ఞానము సిగ్గు ఏమైనా బుద్ధి అవన్నీ ఉంటే మాకు రైతులను మీరు సెలం ఉంచుకోవాలి. మీకు ఏమాత్రం లజ్జ అనిపిస్తలేదా? మమ్మల్ని చూస్తే మీకు గోస అనిపిస్తలేదా? మీరు ఎట్లా మీకు లేకపోతే రాజీనామా పెట్టండి. ఇంకా వేరే ప్రభుత్వం వస్తే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంట్లో కొద్ది మంచిగా యూరియా ఎప్పుడంటే అప్పుడు అందింది. మీకు ఏం ప్రభుత్వం ఇది? కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రైతులను గోసపెట్టుడు ఏంది? కథ ఏంది? మాకు ఏ మాత్రము అర్థమవుతలేదు. మేము ఖచ్చితంగా చెప్తున్నా, మాకు రైతులకు అన్యాయం చేయకండి, న్యాయం చేయండి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. యూరియాకు ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు చెట్లలో ఏడైతే రైతు వేదికల దగ్గర అనేకమైన బారులు తీరుస్తున్నారు. అందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందుగాల సెంట్రల్ గవర్నమెంట్కు అడ్వాన్స్గా ఎంత సాగు చేస్తున్నారు, భూమి ఎంత సాగు, తెలంగాణ రైతాంగం ఎంత సాగు చేస్తుంది, ఏఈఓలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మరి ఎంత యూరియా అవసరం పడుతుంది అనేది ముందు చూపులేక అనేకమైన కాళ్ళు చేతులు ఇరిగి అనేక బాధలు పడుతున్నారు. రైతులు ఒకరికొకరు దొబ్బుకొని ఇక్కడ సిస్టమేటిక్ లేదు, ఏ పద్ధతి లేదు, అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అని అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నారు. మరి యూరియా సకాలంలో అందలేక ఇప్పుడు 1-2 నెలల నుంచి వేసిన రైతు పంటలు పత్తి కానివ్వండి, మొక్కజొన్నలు అసలే ఎండిపోయినాయి. యూరియా లేక ఖరాబ్ అయినాయి, ఏపుగా పెరగలేక నష్టపోయారు. కనీసం ఇప్పుడు వరి పంటలకైనా దొరుకుతుందంటే అసలే దొరకలేదు. 6 ఎకరాలు వేసుకుంటే ఒక సంచి ఇస్తున్నాడు. ఆ ఒక సంచి ఎటానికి పోతుంది? అది కూడా అనేకమైన చేతులు ఎరుగుతున్నాయి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇగో అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ చూడు, కాళ్ళు చేతులు ఇప్పి రైతులు మొత్తం హాస్పిటల్ పాలవుతున్నారు. అందుగురించి గవర్నమెంట్ ముందు చూపుగా ఉండి రైతులకు సకాలంలో యూరియా తొందరగా తెప్పియాలని డిమాండ్ చేస్తున్నారు.